ఇప్పుడు ఆ రోజున అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ బీజేపీ రెండు కలిసి ఆంధ్ర రాష్ట్రాన్ని విడగొట్టి తెలంగాణ ఆంధ్ర ప్రాంతంగా విభజించినాయి. కొంతకాలము అక్కడ తెలంగాణలో ఉండి పరిపాలన సాగించారు. మన ఆంధ్రప్రదేశ్ అయిన ఆంధ్రాలో కూడా మనం డెవలప్ చేసుకోవాలి, ఒక రాజధానిని నిర్మించుకోవాలనే ఉద్దేశంతో ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఆయన 2014లో ముఖ్యమంత్రిగా ఎన్నికైనప్పుడు అక్కడి నుంచి తెలంగాణ నుంచి వచ్చి ఆయన ఒక బస్సులో ఉండి ఇటు శ్రీకాకుళం నుంచి కానివ్వండి అన్ని విధాలు కూడా సెంటర్ పాయింట్ ఉండితే బాగుండిద్ది అనే ఆలోచనతో ఆయన మేధావుల్ని మరి అలాగే న్యాయ నిపుణుల్ని అందరినీ కూడా సంప్రదించి ఎలాంటి ఆక్షేపం లేకుండా అమరావతి రాజధాని ఉండాలనే ఆలోచనతో అందరూ కూడా ఆ రోజున 2014లో అసెంబ్లీ సమావేశాల్లో ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 2014లో ఇక్కడ 34,000 ఎకరాలు కాదు ఇంకా ఎక్కువ కావాలి, రాజధాని అమరావతి ఉండాలి, మరి అమరావతిని రాజధానిగా డెవలప్ చేయాలని ఆయన శాసనసభ సాక్షిగా ఈ రోజు మనం రికార్డులు తిరిగేసిన కూడా ఆయన చెప్పిన మాటలు ఆయన చెప్పిన ప్రసంగం క్లుప్తంగా వినపడింది. ఆ విధంగా చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని అమరావతి కాదు, అమరావతి మునిగిపోయిద్ది, అమరావతి పనికిరాదు రాజధానికి, ఇది శ్మశానంగా ఉంది అని చెప్పి విమర్శించి ఆయన 3 రాజధానులు అని చెప్పారు. అదే 2014లో చంద్రబాబు నాయుడు గారు నిర్మించిన రాజధానిలోనే మీరు పరిపాలన సాగించారు. అదే హైకోర్టు, అదే సెక్రటరియట్, కానీ మీరు 3 రాజధానులు అని చెప్పి మీరు పబ్బం గడుపుకోవాలనే ఉద్దేశంతో రెచ్చగొట్టి 3 ప్రాంతాల వాళ్ళని 3 రాజధానిలో ఎక్కడైనా ఒక ఇటుక వేశారా అని చెప్పి మేము అడుగుతున్నాం ఈ రోజున. ఇప్పుడు ఈ మావిగన్ అనేది 2014లో ఆయనకి తెలియదా? 3 రాజధానులు అన్నప్పుడు తెలియదా? అంటే ఇప్పుడేనండి కొత్తగా కొన్ని ప్రాంతాల వాళ్ళని రెచ్చగొట్టి ఆయన పబ్బం గడుపుకోవాలనే ఆలోచనలోనే ఉన్నారు. మేము ఒకటే చెప్తున్నాము, మీరు చేసింది తప్పు, మీరు పొరపాటు చేశారు. ఒక ఆలోచన, ఒక విధానము, అస్సలు రాజ్యాంగం మీద ఆయనకి ఎలాంటి అవగాహన లేదు. ప్రతి విషయం కూడా ఆయనకి రాజ్యాంగం పట్ల ఆయనకు ఒక అవగాహన అనేది లేదనేది అని వినిపిస్తుంది. అవగాహన లేదు ఆయనకి. ఒక మెంటాలిటీ, ఒక విధానము, ఒక పద్ధతి ప్రకారము యావత్ భారతదేశంలో కూడా 3 రాజధానులు అనేది ఎక్కడా లేదు. ఒకే రాజధాని. అసలు రాజధాని అనే పదమే రాజ్యాంగంలో లేనప్పుడు మీరు 3 రాజధానులు అని చెప్పి ఎలా చెప్పగలిగారు ఆ రోజున?